వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ అ బేగం అండ్ అ రాణి హజరత్ మహల్ అండ్ లక్ష్మీబాయి ఇన్ 1857? సో మనకి అ బేగం అండ్ అ రాణి ఏదైతే హజరత్ మహల్ అండ్ లక్ష్మీబాయి అనుందో, సో ఆ బుక్ యొక్క రచయిత ఎవరు అని అడుగుతున్నారు. చేతన్ భగత్, గౌతమ్ బైడా, రుద్రాంగు ముఖర్జియా, విక్రమ్ సేదాని. సో ఆన్సర్ వచ్చేసి రుద్రాంగు ముఖర్జీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. కలకత్తాకి సంబంధించిన ప్రముఖ రచయిత ఈయన. అండ్ ఇప్పటికే మనకి అవధ్ ఇన్ 1857 రివోల్ట్ లాంటి వాటిని రచించారు. సో ఆయనే మనకి ఇప్పుడు ఆ బేగం అండ్ రాణి హజరత్ మహల్ అండ్ లక్ష్మీబాయి ఇన్ 1857ని రచించడం జరిగింది. సో సెకండ్ క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ ట్రైఫెడ్ to set up an Atmanirbhar Bharat corner in 100 Indian missions embassies across the world? సో మనకి ఆత్మనిర్భర్ భారత్ ప్రాజెక్ట్ కింద 100 ఇండియన్ మిషన్స్ని ట్రైఫైడ్ ఎవరితో కలిసి కొలాబరేట్ అయ్యి నిర్మిస్తుంది అని అడిగారు. జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటాం, భౌగోళిక గుర్తింపు. భారతదేశంలో జియోగ్రఫికల్ ఇండికేషన్స్ పొందినవి ఇప్పటికే 370 ఉన్నాయి. దాంట్లో 50 మనకి గిరిజన జాతులకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వాటిని ఎగ్జిబిట్ చేయడం అనేది ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వైడ్గా ప్రమోట్ చేసేందుకు మనకి ట్రైఫెడ్ ప్రపంచంలోని వివిధ ఎంబసీస్ యొక్క కార్నర్స్లో దీనిని ఎగ్జిబిట్ చేయనుంది. దానికోసం మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ యొక్క మనకి సహాయం తీసుకుంది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. నేను డిస్క్రిప్టివ్లో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అన్నానండి, అది కరెక్ట్ కాదు. మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఇది ఒక్కటి మీరు అప్డేట్ చేసుకోండి. మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్తో ట్రైఫెడ్ ఇప్పుడు మనకి కొలాబరేట్ అయ్యి ఇది చేస్తుంది. సో దిస్ ఈజ్ అ వన్ ఆఫ్ ద అప్డేట్. దాన్ని ఒక్కదాన్ని మీరు అప్డేట్ చేసుకోండి. అండ్ మిగతాదంతా మాత్రం మీకు యాజ్ యూజువల్ డేటాని 370 జియోగ్రఫికల్ ఇండికేషన్ ప్రొడక్ట్స్ ఉంటే 50 గిరిజన జాతులకి సంబంధించినవి ఉన్నాయి. సో దాంట్లో ఇంపార్టెంట్గా చెప్పుకునేది బ్లూ పాట్ పెయింటింగ్ ఇన్ రాజస్థాన్ని చెప్తాం వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్గా. అలాంటివి చాలా ఉన్నాయి. వాటిని మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్తో కలిసి వీళ్ళు నిర్వహించబోతున్నారు. నెక్స్ట్ వన్, రీసెంట్లీ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్. మనకి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ని ఎలా రీసెంట్గా రీనేమ్ చేశారు అని అడుగుతున్నారు. మనకి 1991 మధ్యలో ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ని స్టార్ట్ చేశారు విత్ ద క్యాష్ ప్రైజ్ ఆఫ్ 25 lakhs. లైక్ దాదాసాహెబ్ పాల్కే లాంటి అవార్డ్స్కి అయితే 10 lakhs క్యాష్ ప్రైజ్ మనం ఎలా మాట్లాడామో, అలాగే జ్ఞాన్పీఠ్ అవార్డుకి 13 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తున్నారు ఇప్పుడు. అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ మనకి ఏదైతే ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ఉందో దానికి 25 lakhs క్యాష్ ప్రైజ్. సో మొట్టమొదటిగా ఇండియా యొక్క ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ అయిన విశ్వనాథ్ ఆనంద్ దాన్ని అందుకున్నారు. చాలా రిక్వెస్ట్లు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ని ఎలా చేంజ్ చేస్తున్నారు అంటే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ కింద చేంజ్ చేయడం జరిగింది. సో కాబట్టి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్, ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ధ్యాన్ చంద్ అనే పర్సన్ మనకి హాకీలో చాలా ఫేమస్ అని తెలుసు. అండ్ 1956 ఆ టైంలో మనకి ఒలింపిక్స్లో మొత్తానికి ఓవరాల్గా 3 గోల్డ్ మెడల్స్ని తీసుకొచ్చిన పర్సన్గా ధ్యాన్ చంద్ని చెప్తారు. సో అలాంటి ధ్యాన్ చంద్ యొక్క బర్త్డే August 29. ఆయన యొక్క బర్త్ డేని పురస్కరించుకొని మనకి నేషనల్ స్పోర్ట్స్ డే అనే దాన్ని కూడా ఒకదాన్ని ఎగ్జిబిట్ చేశారు. సో అలాంటి నేషనల్ స్పోర్ట్స్ డే August 29 వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వచ్చిన రిక్వెస్ట్ల మేరకు ఏదైతే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఉందో సో దానిని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కింద చేంజ్ చేశారు. And the next one, recently Asian Development Bank has sanctioned $112 million for water supply investment projects in which state? సో మనకి $112 million యొక్క ప్రాజెక్ట్ని ఇటీవల ఏ రాష్ట్రం కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యాక్సెప్ట్ చేసింది, అది కూడా వాటర్ సప్లై ఇన్వెస్ట్మెంట్గా అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి జార్ఖండ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి. జార్ఖండ్ తన రాష్ట్రంలో మొట్టమొదటి అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని 4 సిటీస్లో మొదలు పెట్టబోతుంది. వాటర్ క్వాలిటీ, వాటర్ సప్లై, వాటర్ మేనేజ్మెంట్ లాంటి విభాగాలలో ఇది డెవలప్మెంట్ని స్టార్ట్ చేయబోతుంది. దానికి కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే మనీలా కేంద్రంగా ఫిలిప్పీన్స్ కేంద్రంగా వర్క్ చేస్తుందో సో అది $112 million జార్ఖండ్కి శాంక్షన్ చేయడం జరిగింది. అది దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. ఆల్రెడీ మీకు గుర్తే ఉండుంటుంది, బట్ నేను రిపీట్ చేస్తున్నా. గ్రెయిన్ ఏటీఎం కానీ అండ్ ట్రీ పెన్షన్ స్కీమ్ కానీ ఇలాంటివన్నీ మనకి స్టార్ట్ అయినవి ఎక్కడ అంటే హర్యానాలో.
బ్రీత్ బ్యాంకింగ్ లాంటివి స్టార్ట్ అయింది ఎక్కడ అంటే రాజస్థాన్లో. ఇండియాలోనే స్మార్ట్ ప్లే గ్రౌండ్స్ అనేవి ఎక్కడ మొదలు కాబోతున్నాయి అంటే పంజాబ్లో. సో ఇవి రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్న అప్డేట్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ఇండియా టు ఇంటిగ్రేట్ ఎన్పిసిఐస్ యూపీఐ ఆటోపే అంటున్నారు. సో మనకి ఎన్పిసిఐ యొక్క యూపీఐ ఏదైతే ఉందో సో ఆటోపేని ఏకీకృతం చేస్తూ భారతదేశంలో ఫస్ట్ బీమా కంపెనీగా ఏది చేరబోతుంది, ఫస్ట్ ఏది కొలాబరేట్ అవ్వబోతుంది అని అడిగారు. లైక్ మనకి అవీవా అండ్ బజాజ్, ఐసిఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. సో ఆప్షన్ వచ్చేసి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐసిఐసిఐ ఏదైతే ఉందో మనకి ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. రీసెంట్లీ ఇన్ ద స్టేట్ ఆఫ్ అలాస్కా దేర్ వర్ 3 volcanoes which were in different states of eruption. Which one of the following not one among this అని అడుగుతున్నారు. సో మనకి అలస్కాలో రీసెంట్గా అగ్నిపర్వత విస్ఫోటనం అనేది జరిగింది. అయితే అక్కడ మనకి 3 అగ్నిపర్వతాలు మనకి విస్ఫోటనం చెందాయి. ఆ 3 అగ్నిపర్వతాలతో పాటు ఇంకొక దాన్ని యాడ్ చేసి ఇచ్చారు. అది ఏది కాదు అని అడిగారు. దట్ ఈస్ అ మౌంట్ యాట్నా. మౌంట్ యాట్నా వాల్కెనో కాదు. మౌంట్ యాట్నా వాల్కెనో మనకి యూరప్కి సంబంధించిన దాంట్లో ఉంది. అయితే రీసెంట్గా మనకి అలస్కాలో పావ్లోవ్ వాల్కెనో కానీ, సిట్కిన్ వాల్కెనో కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి సెమిస్పో పోంచ్నీ వాల్కెనో కానీ, పోంచ్నై వాల్కెనో కానీ, ఈ వాల్కెనోస్ అన్నీ కూడా మనకి అలస్కాలో ఎరప్ట్ అయినాయి. సో కాబట్టి ఇది కరెక్ట్ కాదు, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ రాంగ్ వన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 55 అగ్నిపర్వతాల విస్ఫోటనాలు 2021లో మనకి రికార్డ్ అయినట్టు తెలుస్తుంది. 57 డిఫరెంట్ ప్లేసెస్లో. దాంట్లో 12 వాల్కెనోస్ ఫస్ట్ టైం ఎరప్ట్ అయినట్టుగా కూడా చెప్తున్నారు, లేదా న్యూలీ ఎరప్టెడ్ పాయింట్స్గా కూడా చెప్తున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నేషనల్ హ్యాండ్లూమ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. సో నేషనల్ హ్యాండ్లూమ్ డే ఎప్పుడు అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఇక్కడ తప్పు పడింది అండి. 7th August ఈజ్ అ నేషనల్ హ్యాండ్లూమ్ డే. 7th August అని పడాలి, 7th July అని పడింది. సో అది ఒకటి. నేషనల్ హ్యాండ్లూమ్ డే వచ్చేసి మనకి 7th August. Which country has recently banned the use of coral damaging sunscreens to protect its marine national parks? సో మనకి ఏ కంట్రీ రీసెంట్గా కోరల్ మెరైన్ సిస్టమ్ దెబ్బతినడానికి కారణమయ్యే సన్ స్క్రీన్ లోషన్స్ని బ్యాన్ చేసింది అని అడుగుతున్నారు. కోరల్స్ అంటే పగడపు దిబ్బలు అంటాం. ఈ కోరల్స్ పొల్యూషన్ వల్ల కానీ, మనం యూజ్ చేసే ప్లాస్టిక్స్ అండ్ వేస్టేజ్ వల్ల కావచ్చు, మనం యూజ్ చేసే సన్ స్క్రీన్లో ఉండే హై కెమికల్స్ వల్ల దెబ్బతింటాయి. సో దానివల్ల అవి వాటి కలర్ని లాస్ అయిపోతాయి. వాటిని కోరల్ బ్లీచింగ్ అంటాం. దీన్ని అరికట్టడానికి యుఎస్ఏలో ఉన్న హవాయియన్ ఐలాండ్స్ ఎప్పుడో మనకి ఇలాంటి ఇంప్లిమెంట్ని తీసుకొచ్చింది. అండ్ రీసెంట్గా థాయిలాండ్ కూడా టు ప్రొటెక్ట్ కోరల్ మెరైన్ సిస్టమ్ మనకి సన్ స్క్రీన్స్ ఏవైతే దాన్ని డ్యామేజ్ చేస్తాయో వాటిని బ్యాన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పెనీజులుంగ్పా గ్లేషియర్ and which has been seen in news recently located in which mountain range అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి జస్కారా రేంజ్. ఇది వచ్చి ఎక్కడుందంటే లడాక్ ప్రాంతంలో ఉంది. సో లడాక్ ప్రాంతంలో ఉన్న జస్కారా రేంజ్లో ఉన్న మనకి పెనిన్సులుంగ్పా గ్లేషియర్ హిమానీ నది న్యూస్లోకి రావడం జరిగింది. దీనికి కారణం వైడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ ఏదైతే డెహ్రాడూన్ కేంద్రంగా పనిచేస్తుందో ఆ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే అది గత కొద్ది కాలంగా భారతదేశంలో ఉన్న హిమానీ నదాలు గ్లేషియర్స్ అయిన ఒకటి గంగోత్రి హిమానీ నదం లేదా గంగోత్రి గ్లేషియర్, అండ్ దాన్ని పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేటప్పటికి సియాచిన్ గ్లేషియర్. సో ఇలాంటి వాటి మీద అది మనకి రీసెర్చ్ని చేస్తుంది. దీంట్లో భాగంగానే మనకి ఏదైతే పెనిన్సులుంగ్పా అనే గ్లేషియర్ ఉందో దాంట్లో టెంపరేచర్ అనేది రైజ్ అయిందని, ప్రెసిపిటేషన్ అనేది మనకి డిఫరెన్స్ అయిందని, వ్యారీ అవుతూ వస్తుంది అని ఇటీవల అది ఒక డేటాని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అలాగే సియాచిన్ నదం వచ్చేటప్పటికి ప్రపంచంలోని అతి ఎత్తైన యుద్ధ భూమిగా సియాచిన్ గ్లేషియర్ పిలువబడుతుంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ లార్జెస్ట్ గ్లేషియర్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్లేషియర్గా సియాచిన్ గ్లేషియర్ని కూడా చెప్పొచ్చు ఇండియాకు సంబంధించి. అండ్ జస్కారా రేంజ్లో ఉన్నది మాత్రం పెనిన్సులుంగ్పా గ్లేషియర్, పెనిన్సులుంగ్పా హిమానీ నదం. ఇది న్యూస్లో ఉండడానికి కారణం ఇక్కడ వచ్చిన వాతావరణంలోని మార్పులని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న ఏదైతే మనకి వైడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ ఆఫ్ డెహ్రాడూన్ ఉందో అది డేటా ఇవ్వడం వల్ల వచ్చింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, which Indian scientist developed an advanced wound dressing material based on
అగ్రోస్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ డయాబెటిక్ wounds అండ్ పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ క్రోనిక్ wounds. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే ఇటీవల ఏ భారతీయ శాస్త్రవేత్త డయాబెటిక్ గాయాలు మరియు దీర్ఘకాలిక గాయాలతో బాధపడుతున్న రోగుల చికిత్స కోసం అగారస్ ఆధారంగా అధునాతన గాయం డ్రెస్సింగ్ పదార్థాన్ని అభివృద్ధి చేశారు, ఆయన ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి డాక్టర్ వివేక్ వర్మ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అగార్ అనేది మనకి విరివిగా త్రిపుర లాంటి ప్రాంతాల్లో దొరుకుతుంది. సో దాని నుంచి అగార్ సీడ్స్ నుంచి మనకి తయారు చేసిన ఈ డ్రెస్సింగ్ వుండ్ ఏదైతే ఉందో అది ఇటీవల మనకి ప్రయోగించబడింది డయాబెటిక్ పేషెంట్స్ మీద కానీ దీర్ఘకాలికంగా బాధపడుతున్న రోగుల యొక్క గాయాల మీద కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి అది ఈజీగా మనకి యాక్సెస్ చేయొచ్చు, ఈజీగా దాన్ని ట్రీట్ చేయొచ్చు అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దాన్ని డెవలప్ చేసింది వివేక్ వర్మ గారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఫిమ్ హ్యాస్ సైన్డ్ an MOU with and RAK Bank Data Center Limited to power India's first hyperscale data center with 100% renewable energy. సో మనకి 100% రినవబుల్ ఎనర్జీతో నడిచే గ్రీన్ డేటా సెంటర్ లేదా డేటా సెంటర్ అనే దాన్ని ఇటీవల ర్యాక్ బ్యాంక్ డేటా సెంటర్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. రీన్యూ పవర్. సో రీన్యూ పవర్ అండ్ ర్యాక్ బ్యాంక్ డేటా సెంటర్ ఈ రెండు కూడా ఒప్పందం కుదుర్చుకొని భారతదేశంలోనే ఫస్ట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ లేదా ఫస్ట్ గ్రీన్ డేటా సెంటర్ని ప్రారంభించబోతున్నాయి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. And the next one చూస్తే food delivery platform Swiggy is launching electric cycles in an association with the Hero Lector Cargo in which city? సో మనకి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ ఏదైతే ఉందో అది ఏ నగరంలో హీరో లాక్ట్రో కార్గోతో కలిసి ఎలక్ట్రిక్ సైకిల్ని ప్రారంభిస్తుంది అని అడిగారు. సో దట్ ఈస్ హైదరాబాద్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్ చూసేటప్పటికి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ విమెన్ డైరెక్టర్ ఆఫ్ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. 1916లో కల్కత్తా కేంద్రంగా జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పడింది. దాని తర్వాత ఫస్ట్ టైం 2021లో ఒక విమెన్ని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్గా తీసుకుంటున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ధృతి బెనర్జీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ధృతి బెనర్జీ గారిని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ఫస్ట్ విమెన్ డైరెక్టర్గా ఇటీవల అపాయింట్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి కల్కత్తా కేంద్రంగా ఉంది. నెక్స్ట్ వన్. రీసెంట్లీ 2 times ఒలింపిక్ శంకర్ సుబ్రహ్మణ్యం అలియాస్ బాబు నారాయణ్ పాస్ట్ అవే. విచ్ స్పోర్ట్ డస్ హీ బిలాంగ్స్ టు? ఒలింపిక్ 1956లో పాల్గొన్న వ్యక్తి అండ్ యాజ్ వెల్ ఎస్ భారతదేశంలో ప్రముఖ గోల్ కీపర్గా చెప్పుకునే వ్యక్తి, ప్రముఖ ఫుట్బాలర్ ప్లేయర్ అండ్ బాబుగా పిలువబడే సుబ్రహ్మణ్యం శంకర్ ఎవరైతే ఉన్నారో శంకర్ సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో రీసెంట్గా ఆయన చనిపోయారు. ఆయన కేరళకి సంబంధించిన వ్యక్తి అండ్ ఎస్పెషల్లీ ఫుట్బాల్కి సంబంధించిన వ్యక్తి. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. హాకీకి సంబంధించి కేశవ్ దత్ కానీ బల్బీర్ సింగ్ లాంటి వాళ్ళు చనిపోయారు. అండ్ నెక్స్ట్ ఫుట్బాల్కి సంబంధించి మనకి ఇటీవల బాబు లేదా ఎస్ఎస్ శంకర్ సుబ్రహ్మణ్యం గారు చనిపోవడం జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద టాప్ స్పోర్ట్స్ ప్లేయర్ అథ్లెటిక్గా చెప్పడే మిల్కా సింగ్ కూడా మనకి ఈ సంవత్సరం ఒబిచరీస్లో ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. ఆయన ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనేది ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ మిల్కా సింగ్ది. And the next one. Recently, which Indian origin entrepreneur was honored with Canada's highest prestigious order of British Columbia Award? కెనడాలో హైయెస్ట్ ఆర్డర్గా చెప్పుకునే హైయెస్ట్ అవార్డ్గా చెప్పుకునే ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా అవార్డ్ని ఇటీవల ఏ భారత సంతతికి చెందిన పర్సన్ తీసుకున్నారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి అజయ్ దిల్వారీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. కెనడాలో అతిపెద్ద ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ని రన్ చేస్తున్న దిల్వారీ ఇండస్ట్రీస్ గ్రూప్ ఆఫ్ సంస్థ చైర్మన్ అయిన అజయ్ దిల్వారీ ఇండియన్ ఆరిజిన్ అయిన భారత సంతతికి చెందిన వ్యక్తి. ఈయన కెనడా యొక్క హైయెస్ట్ అవార్డ్ అయిన ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా అవార్డ్ని అందుకున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ క్రికెటర్ బ్రోక్ ద రికార్డ్ ఫర్ మోస్ట్ రన్స్ స్కోర్డ్ ఇన్ T20 ఇన్ అ క్యాలెండర్ ఇయర్? సో ఇటీవల మనకి T20 క్యాలెండర్ ఇయర్లో ఆల్మోస్ట్ 15 ఇన్నింగ్స్లోనే అండ్ 752 రన్స్ చేసి రికార్డ్ని క్రియేట్ చేశారు. అది పాకిస్తాన్కి చెందిన మొహమ్మద్ రిజ్వాన్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆయన పాకిస్తాన్ క్రికెటర్. అండ్ నెక్స్ట్ వన్. who is said to become the next managing director of నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్? ఆల్రెడీ మనం చాలా ఇందులో చూసాం. August 7th నేషనల్ హ్యాండ్లూమ్ డే అండ్ అదే డేని పురస్కరించుకుని ఆత్మ నిర్భర్ కార్నర్ అనే దాన్ని ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్తో కలిసి లాంచ్ చేసింది. అండ్ అదే డేని పురస్కరించుకొని మనకి నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా న్యూస్లోకి వచ్చింది. అలాంటి NHDCకి ఇటీవల నూతనంగా అపాయింట్ అవుతున్న మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అని అడుగుతున్నారు.
రీతా హేమరాజన్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రస్తుతం ఈమె రైల్వేస్లో సేవల్ని అందించడం జరుగుతుంది చీఫ్ ప్రొఫెషనల్గా. అండ్ తర్వాత నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మేనేజింగ్ డైరెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు రీతా హేమరాజన్. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ దక్ష ఔర్ కుశలత. అండ్ ఏదైతే ఉందో మనకి దక్ష అనే పోర్టల్ ఉందో సో దానిని ఎవరు లాంచ్ చేశారని అడుగుతున్నారు. వీరేంద్ర కుమార్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్కి సంబంధించిన వీరేంద్ర కుమార్ దక్ష అనే పోర్టల్ని లాంచ్ చేశారు. ఈ పోర్టల్ ఎస్సీ, ఎస్టీ అండ్ సఫాయి కర్మచారీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కానీ మిగతా అంశాల గురించి కానీ దీంట్లో డేటా అనేది ప్రొవైడ్ చేయబడుతుంది, సమాచారం అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. సో దానిని ఇటీవల వీరేంద్ర కుమార్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ.